డిబిఎంఎస్ కి ఆ డిబిఎంఎస్ త్రూ కనెక్ట్ అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అసలు డేటాబేస్ అంటే ఏంటి, క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి వీ హ్యావ్ డిస్కస్డ్. సో సో లెట్ మీ షో యూ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం చేయాలంటే వీ నీడ్ టు కనెక్ట్ అవర్ రెస్పెక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు ద డేటాబేస్. మన ఫస్ట్ మోటివ్ ఏంటి, మనకుండే డేటాబేస్తో సో ఇలా I'll paste the code here. So MySQL dot connector, MySQL DB connector, which is helpful to connect Python to the respective MySQL browser. MySQL query browser का MySQL server की direct గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కనెక్ట్ అయ్యే ఆప్షన్, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ డేటాబేస్ని ఎట్లా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. సో this is a mod, sorry, this is a module. Within that, this is a sub module. Within that, this is a function. MySQL is a main package. Package lo connector is a module and connect is a function which is helpful to connect our database. So మన database లోని first of all మనం లాగిన్ ఎట్లా అవుతామో చూద్దాం. MySQL queries. Roots. Sorry. So as you can see, it is having group of attributes on. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వచ్చేసరికి హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ ఏంటి, మన లోకల్ హోస్టే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. యూజర్స్ ఎంట్రీ, యూజర్ నేమ్ ఏంటి, రూట్స్. పాస్వర్డ్ ఏంటి, యూజర్ నేమ్ పాస్. సో పాస్వర్డ్ ఈస్ రూట్. డేటాబేస్, మనకి ఇక్కడ మనం నిన్న ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, గుర్తుందా? వాట్ ఈస్ అవర్ డీబీ నేమ్? ఎంప్లాయీ DB. డీబీ నేమ్ నాన్న, టేబుల్ నేమ్ ఎంప్లాయీ. డీబీ నేమ్ ఏంటి, ఎగ్జాంపుల్ డీబీ. ఏమి ఇవ్వాలి ఇక్కడ, డేటాబేస్ నేమ్ ఎగ్జాంపుల్ డీబీ. సో ఒకవేళ కనెక్ట్ అయితే కనెక్షన్ సక్సెస్ఫుల్, లేకపోతే కనెక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. లెట్ మీ షో యూ. కనెక్షన్ సక్సెస్ఫుల్ అని ఎప్పుడు తెలుస్తుంది, ఈ అట్రిబ్యూట్స్ నుంచి ఏదో ఒక వాల్యూ దీనికి వెళ్తే. లేదనుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ టు ద వేరియబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ నన్, it provides failure. So let me take a terminal. Yeah, sorry. Let me run this program. సో ఏమొచ్చింది నాకు మెసేజ్, Database connected success. database connected successfully. As you can see, database connected successfully. సో ప్రాసెస్ ఏంటమ్మా, ఫస్ట్ pip install db connector, సారీ
MySQL connector hyphen Python. Pip install MySQL, sorry, SQL hyphen connector hyphen what's the name? Yeah, Python. It will start installing the packages which are helpful in connecting the Python. సో ఇప్పుడు ఏమవుతుందంటే MySQL.connector అనే కంప్లీట్ ప్యాకేజెస్ అన్ని కూడా నా రెస్పెక్టివ్ స్టోరేజ్ డివైస్లోకి ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఐ నీడ్ టు ఇంపోర్ట్ దెమ్. ఫస్ట్ ఏం చేసుకున్నాను, నా డివైస్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు లెట్ మీ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అంటే ఏంటి? వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఎ గెస్ట్, వాడు మన ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆ ఇన్వైటెడ్ గెస్ట్కి మనకు కావాల్సిన పర్టికులర్ సర్వీసెస్ని డెలివర్ చేయడం. దానికోసం ఏం చేయాలి? మన ఇంటికి వచ్చిన గెస్ట్ని ఒక రూమ్లోకి తీసుకొని రావాలి. ఆ రూమ్ ఏంటి? .py ఫైల్. సో ఈ రూమ్లోకి నేను తీసుకొచ్చాను. ఇంపోర్ట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను? MySQL.connector. సో దీనికి ఇంకొక అలియాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు, యాజ్ MySQL. యాజ్ MySQL. See, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కలర్ మారలేదు, బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్ మాడ్యూల్ EB.connector. ఇప్పుడు నేను అలియాస్ నేమ్ తీస్తాను అనుకో, యాక్చువల్లీ వీఆర్ డైరెక్ట్లీ కమ్యూనికేటింగ్ విత్ దిస్. ఇఫ్ ఐ యాడ్ అలియాస్ నేమ్తో నేను డైరెక్ట్గా .connect అనే ఫంక్షన్ కాల్ చేసేసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేశానమ్మా, ఇక్కడ MySQL.connector అనే మాడ్యూల్ని ఏ నేమ్తో కాల్ చేసుకున్నాను? MySQL అనే నేమ్తో కాల్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? MySQL మాడ్యూల్లో ఉంటే ఇంకో ఫంక్షన్ కాల్ చేసినట్టుగా ఉంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాను. యాజ్ యూ కెన్ సీ, నేను ఇప్పుడు MySQL క్వరీ బ్రౌజర్ రీస్టార్ట్ చేస్తాను, చూడండి. ఇక్కడ నాకు ఏమడుగుతుంది? పోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. రైట్. హోస్ట్ ఎవరు? లోకల్ హోస్ట్. మనం లోకల్గా మన డేటాబేస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ లోకల్ హోస్ట్. తర్వాత ఏం చేసాం? యూజర్ నేమ్ ఏంటి? ఇక్కడ డిఫాల్ట్గా రూట్స్. పాస్వర్డ్ ఏంటి? నేను ఇక్కడ ఎంటర్ చేసే పాస్వర్డ్ ROO. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్పెక్టివ్ డేటాబేస్. ఇందులోకి మాత్రమే ఎంటర్ అయ్యాను, కానీ ఈ కర్సర్లోకి ఎంటర్ కాలేదు. అందులోకి ఎంటర్ అయ్యాను, జస్ట్ డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాను అంతే. డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాను. ఆ డేటాతో కమ్యూనికేట్ అవ్వాలంటే వాట్ ఈ రిక్వైర్డ్? ఐ రిక్వైర్డ్ ఏ క్వైరీ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రియేటింగ్ ఏ డేటాబేస్. స్టెప్ 2 ఏంటి? ఫస్ట్ కనెక్షన్, తర్వాత ఏంటి? డేటాబేస్ క్రియేషన్. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? MySQL.connectorని ఎలా ఇచ్చాను? మైకాన్ అనే వేరియబుల్తో ఇచ్చాను. ఇప్పుడు నాకు చెప్పండి, వాట్ ఈస్ మై యూజర్ నేమ్? రూట్. పాస్వర్డ్ ఏంటి? రూట్స్. సారీ, రూట్. యా, సరే. ఇందాకలా DB నేమ్ ఇచ్చారు కదా సార్, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ? వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ డేటాబేస్. కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దట్స్ వై ఇక్కడ డేటాబేస్ అనేది ఇవ్వలేదు. ఇందాక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చాను? ఇఫ్ ఐ కాపీ పేస్ట్ దిస్, సెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సారీ, దిస్ ఇస్ ద కమెంట్ సెక్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్? పోస్ట్, అలానే యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం డైరెక్ట్గా డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతున్నాను, కానీ నాకు జస్ట్ సర్వర్తో కమ్యూనికేట్ అయితే చాలు. సో దట్స్ వై
I need to create a new database. That's why I have connected with the respective DB server. DB server తో కనెక్ట్ అయ్యాను, డేటాబేస్ తో కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటి, దిస్ ఇస్ వాట్, దిస్ ఈస్ అవర్ రెస్పెక్టివ్ కనెక్టెడ్ వేరియబుల్. ఇదేంటి కనెక్టెడ్ వేరియబుల్. సో దిస్ కనెక్టెడ్ వేరియబుల్ ఈస్ నోన్ యాజ్ ఏ డిబి ఆబ్జెక్ట్. ఇదేంటిది డిబి ఆబ్జెక్ట్. సో ఈ డిబి ఆబ్జెక్ట్ ద్వారా మళ్ళీ ఈ డిబి ఆబ్జెక్ట్ కంటూ ఇంకొక డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ కర్సర్. అండ్ కర్సర్లో కూడా ఇంకొక డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే లెట్ మీ షో యూ ఇన్ డీటెయిల్. ఏం మాట్లాడుతున్నాం, ఏంటది. ఫస్ట్ మన మెయిన్ మాడ్యూల్ నేమ్ ఏంటి, మై ఎస్క్యూఎల్ డాట్ నెట్, అవునా కదా. ఇప్పుడు లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. బేసికలీ యాజ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ వాట్ డౌన్లోడ్స్. డౌన్లోడ్స్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫోల్డర్ ఇన్ అవర్ ఫైల్ మేనేజర్, రైట్. మన ఫైల్ మేనేజర్ డౌన్లోడ్స్ ఈజ్ ఏ మెయిన్ ఫోల్డర్. ఆ మెయిన్ ఫోల్డర్లో ఈ ఫైల్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఏమున్నాయి, గ్రూప్ ఆఫ్ అదర్ ఫోల్డర్స్ ఆర్ ఆల్సో దేర్ యాజ్ యూ కెన్ సీ. లేదనుకుంటే మనం సి డ్రైవ్కి వెళ్ళిపోదాం. సి డ్రైవ్ ఈజ్ ఎ మెయిన్ డ్రైవ్, అందులో మనకు గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ ఎంటర్ ఇంటూ ఎనీ వన్ ఆఫ్ ద ఫైల్, మళ్ళీ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి నాకు, గ్రూప్ ఆఫ్ అదర్ ఫోల్డర్స్ కనిపిస్తుంది. ఈ గ్రూప్ ఆఫ్ అదర్ ఫోల్డర్స్ నేను ఇంకో ఫోల్డర్ని తీసాను అనుకో, ఇక్కడ మళ్ళీ ఏమున్నాయి, ఫైల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇంకేమున్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. సో సో మై పాయింట్ ఈస్, my point is, ఫస్ట్ ఏం చేస్తాం, MySQL.connector అనే ఒక మాడ్యూల్ తీసుకున్నాం. ఆ మాడ్యూల్కి ఇంకొక అలియాస్ నేమ్ ఇచ్చాం, అంటే అన్ ఆల్టర్నేట్ ఆర్ టెంపరీ నేమ్. సో ఇప్పుడు దాంట్లో నేను ఏం చెప్పాను, ఇంకొక సబ్ మాడ్యూల్ని కాల్ చేసాను. ఈ సబ్ మాడ్యూల్ ఏంటి, MySQL కనెక్టర్ డాట్ కనెక్ట్. ఇదేం చేస్తుంది, మన డేటాబేస్తో కనెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ దిస్ సబ్ మాడ్యూల్ హ్యాస్ అనదర్ సబ్ మాడ్యూల్ విచ్ ఇస్ నథింగ్ బట్ డాట్ కర్సర్. డాట్ కర్సర్ సార్, ఫస్ట్ నా స్టెప్ ఏంటి సార్, MySQL.connect. ఫస్ట్ నేను డేటాబేస్ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలి. దానికి హెల్ప్ అయ్యేది ఏంటి, డాట్ కనెక్ట్ అనే మాడ్యూల్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి వచ్చేసాం. నేను ఇప్పుడు దేంట్లోకి ఎంటర్ అవ్వాలి, కర్సర్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ కర్సర్ యొక్క ప్రీ బిల్డ్ మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. డాట్ కనెక్ట్లోనే డాట్ కర్సర్ అనేది ఉంటుంది, రైట్. డాట్ కనెక్ట్లోనే ఏముంటుంది, డాట్ కర్సర్ ఉంటుంది. సో డాట్ కర్సర్ అనగానే ఇప్పుడు ఏమవుతుంది,
నా కర్సర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ కర్సర్ ద్వారా నేను ఏం చేయొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డివి డాట్ కర్సర్ ద్వారా ఏం చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ గ్రూప్ ఆఫ్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయ్యే మాడ్యూల్ ఏంటి, డాట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు నాకు ఏమంటుంది, టెస్ట్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయమంటుంది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే సిఓ ఎల్ఎల్ఈజి కాలేజ్ డిబి అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఏమవ్వాలి, మన MySQL సర్వర్లోని ఏ డేటాబేస్ క్రియేట్ అవ్వాలి, కాలేజ్ డిబి అనే డేటాబేస్ క్రియేట్ అవ్వాలి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సారీ, ఇక్కడ సారీ, ఇది రూట్స్ కదా, యూజర్ నేమ్ ఇస్ రూట్స్, రైట్, రూట్స్ డేస్. వన్ సెకండ్. As you can see, database has created. సార్ ఓకే, అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అయిపోయింది, మరి డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో ఎలా చూడాలి? మళ్ళీ నేను ఏం చేయాలి, MySQL క్వరీ బ్రౌజర్కి వెళ్ళి మన సర్వర్లోకి అంటున్నా. మన సర్వర్లోని యాజ్ యూ కెన్ సీ ఏం క్రియేట్ అయింది, కాలేజ్ డిబి అనే డేటాబేస్ క్రియేట్ అయిందా లేదా? సి, కాలేజ్ డిబి హ్యాస్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, క్రియేటింగ్ ఏ టేబుల్. క్రియేటింగ్ ఏ టేబుల్. సో మళ్ళీ ఏం చేశాను, ఇది కాదు మళ్ళీ ఫస్ట్ టైం కావాలి రూట్. అండ్ వాట్ అబౌట్ ద డేబీ, కాలేజ్ డి, కాలేజ్. మనం నిన్న ఏవైతే క్వైరీస్ ఇచ్చామో అవే క్వైరీస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చూస్తున్నారా? క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ఎంప్లాయీ, లేదనుకుంటే STUDENTS, స్టూడెంట్స్ విత్ SID, SNAME, మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, రైట్. ఇప్పుడు నేను ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని, అంటే మల్టీ లైన్ స్ట్రింగ్ని క్వైరీ అనే వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. ఇదంతా కూడా కనెక్ట్ అయిపోయింది, ఇది పక్కన పెట్టండి. ఏం చేశాను, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని క్వైరీ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, కర్సర్ని తీసుకోవాలి. ఆ కర్సర్ ద్వారా ఏంటి, మనం ఇచ్చిన మల్టీ లైన్ స్ట్రింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఇచ్చిన మల్టీ లైన్ స్ట్రింగ్ని ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదే ప్రోగ్రామ్ ఇందాక రాసాం మనం. యాజ్ యూ కెన్ సీ, డాట్ ఎగ్జిక్యూట్లో స్ట్రింగ్ ఫార్మాట్లో ఏమి ఇచ్చాను, క్రియేటెడ్ డేటాబేస్. ఏమి ఇచ్చాను, క్రియేటెడ్ డేటాబేస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ ఏ టేబుల్ విత్ దీస్ వేరియబుల్స్. సో ఇప్పుడు నేను ట్రై క్యాచ్ ఫైనలీ ఎందుకు రాసాను,
కొన్నిసార్లు డీబీ కనెక్షన్స్లోని సర్వర్ని బేస్ చేసుకొని ఆర్ డీబీ కనెక్షన్స్ని బేస్ చేసుకొని ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్లోని ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై బిఫోర్ కనెక్టింగ్ ఇట్ వీ నీడ్ టు యాడ్ దీస్ ఇన్ టు ద ట్రై క్యాచ్ బ్లాక్. సో you know these things, right? Try, accept, else, finally. సో ఒకవేళ ఇందులో ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో db.connect.error యాజ్ మీ ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఎర్రర్ ప్రింట్ అవుతుంది. లేదనుకుంటే టేబుల్ హ్యాస్ క్రియేటెడ్ అని వస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. db and సి మళ్ళీ ఏమైంది? కాలేజ్ డీబీ కదండి, సారీ. పాస్వర్డ్ సారీ, యూజర్ నేమ్ సారీ, ఇదే మనం ఉండాలి బట్టి రాస్తాం. So, as you can see, sorry, ఏమైంది? Table has created successfully. Table has created successfully. ఎక్కడుందమ్మా ఇది? ఇప్పుడు మళ్ళీ MySQL క్వరీ బ్రౌజర్ ఇస్తే కాలేజ్ టేబుల్ ఏమొచ్చింది? స్టూడెంట్ టేబుల్ వచ్చింది, రైట్? If I execute this, see, student table with student ID, name, marks, date of birth, and phone number. సో మనకి స్టెప్ 1 ఏంటి? కనెక్ట్ -db. స్టెప్ 2 ఏంటి? ఫస్ట్ స్టెప్ 1 కనెక్ట్ db. స్టెప్ 2 ఏంటి? క్రియేట్ టేబుల్, సారీ, క్రియేట్ db. నెక్స్ట్ క్రియేట్ టేబుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్సర్టింగ్ ద డేటా. ఇన్సర్టింగ్ డేటా. ఇప్పుడు డేటా ఇన్సర్టింగ్ కూడా మనం ఏం రాస్తాం? ఇంకొక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తాం. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, సో మళ్ళీ ఏం చేస్తాం? db.connector తీసుకున్నాం. db.connector ద్వారా మన సర్వర్లోకి ఎంటర్ అవుతుంది. 1 second గైస్. As you can able to see, our server name is roots, password is
రూట్ డిబి ఏంటి కాలేజ్ డి. మన డేటాబేస్ ఏంటి కాలేజ్ డేటాబేస్. ఇప్పుడు ఇందులోకి నేను ఏం చేయాలి, మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, సారీ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్, స్టూడెంట్స్ విత్, as you can see, students with student ID, student name, marks, date of birth, phone number. మార్క్స్ వచ్చేసరికి 175 ఇద్దాం, or 89 ఇద్దాం. సో roll number of Rajesh is 101, name is Rajesh, he scored 39 marks. So and his date of birth is this and his mobile number is this. Okay. సో వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ ఎస్ అండ్ పర్సంటేజ్ ఎస్ అని ఇచ్చాను. సో యాజ్ యూ కెన్ సీ, నేను వాల్యూస్ నేను డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, కానీ ఇలా ఎందుకు ఇచ్చు, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టపుల్, రైట్? సో ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ దోస్ వాల్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ టపుల్ అండ్ స్ట్రింగ్. దీన్నే మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటాం, రైట్? మనం ఎక్కడ యూజ్ చేస్తాం స్ట్రింగ్ ఫార్మాటింగ్? సో ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ ద్వారా ఏం చేశాను, 101 అనేది ఇక్కడ, రాజేష్ అనేది ఇక్కడ, 18 అనేది ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ, కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. యాజ్ యూ కెన్ సీ, డాట్ ఎగ్జిక్యూట్ క్వెరీ విత్ వాల్యూస్ వాట్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, యా ఇప్పుడు ఇప్పుడు దీంట్లోని ఇంకొకటి ఏంటంటే డాట్ కమిట్. మీకు తెలుసా టైప్స్ ఆఫ్ వాట్ డిబిస్? డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, డిసిఎల్, డిక్యూఎల్. గైస్ అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, sir. Yes, sir. కమిట్ అండ్ రోల్ బ్యాక్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, ఇవి తెలుసా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో? డిసిఎల్వి ఏం కమెంట్స్ తెలియదు ఎవరికి, డిఎంఎల్ డిసిఎల్ ఈ మాత్రం తెలుసు అంతే. ఓకే, యూ నో కమిట్, రైట్? అంటే క్లారిటీ తెలుసు, కమిట్ ఇంకా చెప్పలేదు సార్, ఓన్లీ అప్డేట్ దాకా వెళ్ళారు అంతే. ఓకే, కమిట్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ చేసామో, ఆ ప్రాసెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని సర్వర్లో సేవ్ చేసేదానికి హెల్ప్ అయ్యేదే కమిట్. ఇప్పుడు సపోజ్కి సిఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. ఇప్పుడు నేను ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేశాను, ఏలోకి 10, బిలోకి 20 యాడ్ చేశాను, సిలోకి ఏ ప్లస్ బి యొక్క సమ్మేషన్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేసుకోవాలి. యా, ఇది మనం గిట్ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వర్షన్ కంట్రోలింగ్, రైట్? మనం క్రియేట్ చేసిన ప్రతి వర్షన్, ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అది సేవ్ అవుతూ ఉంటుంది. సో స్టెప్ 1 to స్టెప్ 10 వరకు సేవ్ అవుతుంది. మనకు కావాల్సిన స్టెప్కి మనం జంప్ 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 చేయొచ్చు, రైట్? మనకు కావాల్సిన స్టెప్కి మనం డైరెక్ట్గా జంప్ చేయొచ్చు. సో కమిట్ ఏంటంటే ఆ స్టెప్స్ని రికార్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, లైక్ ఫార్వర్డింగ్ అండ్ బ్యాక్వర్డింగ్, ఫాస్ట్ ఫార్వర్డ్, ఫాస్ట్ బ్యాక్వర్డ్, ఈ ప్రాసెస్కి హెల్ప్ అయ్యేదే కమిట్. సో ఎనీవేస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ వేరియబుల్స్. I execute this. So records has inserted, as you can able to see. మళ్ళీ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. See, Rajesh, marks 89, date of birth is this, phone number is this, address, right?
సో db cursor.row count అనేది cursor.row count అంటే ఇక్కడ ఎన్ని రోస్ యాడ్ అయ్యాయి అనేది డిఫైన్ చేయడానికి హెల్ప్ అయ్యేదే రో కౌంట్. ఓకే. ఇప్పుడేంటి సెలెక్షన్ అంటే డిస్ప్లేయింగ్ ద డేటా. సో ఒక రికార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ రికార్డ్స్ ని డిస్ప్లే చేయాలి. సో దానికోసం హెల్ప్ అయ్యేది ఏంటి, సెలెక్షన్. సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు సెలెక్ట్ ఎ పర్టికులర్ కేటగిరీ అండ్ డిస్ప్లే ద డేటా. మళ్ళీ ఏం చేశాను, MySQL db.connect తీసుకున్నాను, అందులోని మన డేటాబేస్తోని కనెక్ట్ చేశాను. మన డేటాబేస్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద క్రెడెన్షియల్స్, సారీ రూట్. డేటాబేస్ నేమ్ ఏంటి, Randy. కాలేజ్ DB. So, టేబుల్ నేమ్ స్టూడెంట్ నాన్న. yeah, okay, sir. Sir. యాజ్ యూ కెన్ సీ, మీరు మళ్ళీ మీకు క్లారిటీ చూపిస్తున్నాను చూడండి. Yeah, okay, okay. వాట్ ఇస్ ద డేటాబేస్ నేమ్, College DB. కాలేజ్ DB. అందులో టేబుల్ ఏంటి, Student. స్టూడెంట్స్. Database is a collection of tables. Database is a collection of tables. మళ్ళీ చెప్తున్నా, database is a collection of tables. Table is nothing but the process of storing the data in the form of rows and columns. ఓకే. Yes. టేబుల్ అంటే ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ యొక్క స్టాక్ ని నేను ఏమంటాను, డేటాబేస్ అంటాను. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశాను, కాలేజ్ DB క్రియేట్ చేశాను. అందులో ఫస్ట్ టేబుల్ ఏంటి, స్టూడెంట్స్. ఫస్ట్ టేబుల్ ఏంటి, స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేశాను, అందులోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఎవరి వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను, రాజేష్ యొక్క వాల్యూస్. సో స్టూడెంట్ టేబుల్లోని నాకుండే అట్రిబ్యూట్స్ ఏంటి, ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి, స్టూడెంట్ ID, నేమ్, మార్క్స్, డేటాబేస్ అండ్ ఫోన్ నెంబర్. ఎప్పుడైనా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నాకేం కావాలి, అట్రిబ్యూట్స్ కావాలి. ఇప్పుడైనా నాకేం కావాలి, అట్రిబ్యూట్స్ కావాలి. తర్వాత ఏం చేశాను, ఈ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుని, యూజింగ్ దీస్ అట్రిబ్యూట్స్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ద వాల్యూస్ ఇన్ టు ద రెస్పెక్టివ్ అట్రిబ్యూట్స్. అర్థమవుతుంది ఇంతవరకు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. No, sir. అర్థమవుతుంది, sir. మా డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి. No, sir. No doubt, sir. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, కనెక్టింగ్ టు ద డేటా, కనెక్టింగ్ టు ద MySQL సర్వర్. స్టెప్ 2 ఏంటి, క్రియేటింగ్ ఏ డేటాబేస్. కనెక్టింగ్ టు ద MySQL సర్వర్. స్టెప్ 2 క్రియేటింగ్ ఏ డేటాబేస్. స్టెప్ 3 ఏంటి, క్రియేటింగ్ ఏ టేబుల్ ఇన్ ద డేటాబేస్. స్టెప్ 4 ఏంటి, ఇన్సర్టింగ్ ద వాల్యూస్. స్టెప్ 5 ఏంటి, డిస్ప్లేయింగ్ ద వాల్యూస్. Yeah, Alex, good this. So yeah,
సారీ మనం ఎంప్లాయీస్ తీసుకోలేదు కదా. దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ కాలేజ్ స్టూడెంట్, రైట్? స్టూడెంట్, స్టూడెంట్, కాలేజ్ టైప్ స్టూడెంట్. So as you can see, ID, name, marks, the timestamp where it has been created, finally into the phone number. టైం స్టాంప్ అనేది డిఫాల్ట్ గా నోట్ చేసుకుంటుంది అమ్మా. టైం స్టాంప్ అనేది డిఫాల్ట్ గా నోట్ చేసుకుంటుంది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే నేను 3 సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. సారీ, ఫస్ట్ ఏం చేశాను, క్రియేట్. నెక్స్ట్ ఏం చేశాను, రీడ్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు, అప్డేట్, ఫైనల్లీ డిలీట్. ఈ 4 సెట్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తే మనకు కావాల్సిన డేటాలో కావాల్సిన చేంజెస్ మనం చేసేసుకోవచ్చు. నేను ఏం చేయట్లేదమ్మా, నేను క్వైరీ రాస్తున్నాను, క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంతే. క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం కావాలి, డేటాబేస్ సర్వర్లో ఉండే కర్సర్ కావాలి. ఆ కర్సర్ యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో యాజ్ యూ కెన్ సీ హియర్, కర్సర్ తీసుకున్నాను, ఏం చేశాను, సర్వర్లోకి ఎంటర్ అయ్యాను. సర్వర్లో ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, టేబుల్ బేస్ చేసుకొని ఒక క్వైరీ రాశాను. క్వైరీ రాయడానికి ఏం కావాలి, నాకు కర్సర్ కావాలి, కర్సర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, కర్సర్ ద్వారా ఐ నీడ్ టు డూ ఎగ్జిక్యూట్. ఏం చేయాలి, ఎగ్జిక్యూట్. యాజ్ యూ కెన్ సీ హియర్, ఏం చేయాలి ఇక్కడ, ఎగ్జిక్యూట్. సో యాజ్ యూ కెన్ సీ, క్వైరీ రాస్తున్నాను, క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంతే. క్వైరీ రాస్తున్నాను, క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వైరీ ఏంటి, అనేది కర్సర్ కాకుండా ఇంకేదైనా రాయొచ్చా? ఇప్పుడు లెట్ మీ షో యూ సంథింగ్. ఇప్పుడు కర్సర్ అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఏ కర్సర్. ఈ కర్సర్ యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ ఇస్తాం కదా, రైట్? కర్సర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు గివ్ రెస్పెక్టివ్ ఇన్పుట్స్. మనం ఇచ్చే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని అది రీడ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, కర్సర్ కావాలి. ఎందులో కర్సర్ కావాలి, ఇందులో కర్సర్ కావాలి. సో ఈ కర్సర్ని బేస్ చేసుకొని నేను ఏం చేయగలను, నాకు కావాల్సిన లైన్స్ ఆఫ్ కోడ్ని ఈ కర్సర్లోకి ఇన్సర్ట్ చేయగలను. ఈ కర్సర్లోకి ఇన్సర్ట్ చేయగలను. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? సో ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను అంతే. బేసికలీ నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉందమ్మా, నోట్ ప్యాడ్లో ఇలా చూస్తే నేను డేటా ఎంటర్ చేస్తాను. సారీ, నేను డేటా సారీ. సో if I click on this or if I remove this, ఇప్పుడు నేను ఏదైనా డేటా ఎంటర్ చేస్తే డేటా ఎంటర్ అవుతుందా, ఎంటర్ అవ్వట్లేదు కదా. See, my data has been not entered. If I click on the cursor, then ఏమవుతుంది, డేటా ఎంటర్ అవుతుంది. అలానే మన SQL సర్వర్లో ఉండే కర్సర్కి నాకు యాక్సెస్ కావాలంటే వీ నీడ్ టు యాడ్ దీస్ కమాండ్స్. మళ్ళీ చెప్తున్నాను, స్టెప్ 1 ఏంటి, mysql.connector.connect లో ఏమి ఇవ్వాలి, ఫస్ట్ హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్,
డేటాబేస్. డేటాబేస్. హోస్ట్ నేమ్ ఏంటి? లోకల్ హోస్ట్. డిఫాల్ట్ గా మనది లోకల్ హోస్టే. తర్వాత మనం యాడ్ చేసే సర్వర్స్ వాటిని బేస్ చేసుకొని హోస్ట్ అనేది మారుతుంది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఏంటి? అర్థం కాలేదమ్మా. హలో, ఎనీ క్వైరీస్? నో సార్. ఓకే. సో ఇప్పుడు MySQL క్వెరీ బ్రౌజర్లోకి నేను ఎంటర్ అవడానికి ఏం ఏం టైప్ చేస్తున్నాను? క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తున్నాను కదా. ఆ క్రెడెన్షియల్స్నే నేను ఇక్కడ ఇచ్చాను. యాజ్ యూ కెన్ సీ, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా అట్రిబ్యూట్ ఏముంది? డేటాబేస్. మనకి MySQLలోనే న్యూమరస్ అమౌంట్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. అందులో మనకు కావాల్సిన డేటాబేస్ ఏంటి? కాలేజ్ డిబి. కాలేజ్ డిబిలోకి ఎంటర్ అయ్యాను. కాలేజ్ డిబిలోని స్టూడెంట్ అనే టేబుల్లోంచి ఏం తీసుకోవాలనుకుంటున్నాను? అన్నీ తీసుకోవాలనుకుంటాను. స్టార్ రిప్రజెంట్స్ ఆల్. అన్నీ తీసుకున్నాను, అన్ని ఫెచ్ చేశాను. ఆ ఫెచ్ చేసిన డేటా మొత్తాన్ని కూడా ప్రింట్ చేసుకుంటాను. ఫిక్స్ చేసుకున్నాను, ప్రింట్ చేశాను. ఫిక్స్ చేసుకున్నాను, ప్రింట్ చేశాను. సో దట్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆప్షన్ అప్డేట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అప్డేటింగ్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అప్డేటింగ్. ఇప్పుడు ఏంటి? నా వేరియబుల్ మీన్ నా యూజర్ నేమ్ ఏంటి? రూట్స్. పాస్వర్డ్ వచ్చేసరికి రూట్. డేటాబేస్ ఏంటి? కాలేజ్ డిబి. అందులో ఏ టేబుల్ మీద నేను ఈ పర్టికులర్ ఎంటిటీస్ యాడ్ చేయాలి? స్టూడెంట్. స్టూడెంట్. యా, థ్యాంక్ యూ. స్టూడెంట్లో నాకు శాలరీ అనేది లేదు కదా. ఏముంది? నాకు మార్క్స్ ఉన్నాయి. మార్క్స్. నెక్స్ట్ ఏముంది? ఐడి ఉంది. స్టూడెంట్ ఐడి ఉంది. రైట్. ఎవరి స్టూడెంట్ ఐడి అయితే దీంతో మ్యాచ్ అవుతుందో, ఇక్కడ ఇచ్చే ఐడితో మ్యాచ్ అవుతుందో, ఆ ఐడిలోకి మార్క్స్ ఎంత యాడ్ చేయమంటున్నాను? 89 కాదు, 92 అన్నా. ఏమన్నాను? 92 అన్నా. సారీ సారీ సారీ, అవుతుంది ఇక్కడ 90. సారీ, ఇక్కడ ఏమన్నాను? 92. మార్క్స్ ఎంత అన్నాను? 92 అని. సో ఇప్పుడు ఏం చేయాలి? క్వరీ ఇచ్చాను, క్వరీలోకి వాల్యూస్ ఇచ్చాను. వాల్యూస్ ఏంటి? ఒకవేళ నా స్టూడెంట్ ఐడి 101 అయితే దాంట్లోకి ఏం యాడ్ చేయాలి? 92 మార్క్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను దేన్ని ఏం చేస్తాను? ఎక్స్క్యూట్ చేస్తాను. సో వన్ రికార్డ్ హ్యాస్ అప్డేటెడ్. వన్ రికార్డ్ హ్యాస్ అప్డేటెడ్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే యా, మై స్క్యూల్ క్వరీ బ్రౌజర్, ఇందులో పాస్వర్డ్ కాలేజ్ టీవీ. సి, ఏమైంది? మార్క్స్ 92కి అప్డేట్ అయింది. ఇంతకుముందు ఎంత ఉండేది? 85 ఉండేది. ఇప్పుడు ఎంత వచ్చింది? 92 వచ్చింది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే. తర్వాత ఏం చేయాలి? డిలీషన్. డిలీట్ కదా. ఒక్క నిమిషం. సో ఇదే కమాండ్లో నేను చిన్న చేంజెస్ చేస్తాను.
delete table name where student ID is 101. స్టూడెంట్ ఐడీస్ నేను ఇక్కడ మరి ఇవేం అవసరం లేదు నాకు. డైరెక్ట్గా ఏం చేస్తానంటే స్టూడెంట్ ఐడి ఇస్ 101. నేను వాల్యూస్ తీసేస్తాను. ఏం చేస్తానంటే సో ఏమైంది, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూట్ దిస్ వచ్చింది, ఏం లేదు ఇక్కడ. రాజేష్ అనే డేటా మొత్తం ఏమైంది, అరైజ్ అయిపోయింది. అర్థమవుతుందా అమ్మా? 101 అనే ఐడి ఉండే ప్రతి డేటా ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. So Okay. these are the 4 CRUD operations that we can able to perform. ఇలానే ప్రతి క్వెరీని కూడా నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటో చెప్తే దాన్ని బేస్ చేసి